నివేదన రెండో ఎపిసోడు. రచన త్వరగా మోచర్ల శ్యామల గారు. చదువుతున్నది దేవి. ఓపెన్ చేయగానే లైక్ తప్పకుండా చేయండి. కథలోకి వెళ్దామా? ఇంట్లో పిల్ల జ్వరంతో పడి ఉంటే తెలీదు. ఎప్పుడూ లేని ఆ రోజు కోపంగా ప్రశ్నించాడు రఘునాథరావు. అబ్బబ్బా, ఏమిటి గోల? అసలే రేపు నెలలో మా క్లబ్ వార్షికోత్సవానికి ఏ ఏర్పాట్లు చేయాలో అని తల బద్దలు కొట్టుకొని చస్తూ ఉంటే, అయినా కన్న తండ్రి దాని గురించి మీకు ఎక్కువ పట్టకపోతే నాకేం పడుతుంది అంది సావిత్రి. రఘునాథరావుకి ఎన్నడూ రానంత కోపం వచ్చింది భార్య మీద. కానీ ఏం చేయలేక కోపాన్ని దిగమింగుకొని వేదిత గదిలోకి వెళ్ళాడు. అమ్మా వేదిత, డాక్టర్ గారు వస్తారు, నువ్వు అంతవరకు పడుకో అన్నాడు మంచం పక్కనే కుర్చీ వేసుకుంటూ. వేదిత తండ్రి మొహంలోకి చూడలేకపోయింది. అసలు అలా చూడాలంటే ఆమెకి భయం. ఎక్కువగా మధుపానం చేయడం వల్ల అతని కళ్ళు ఎప్పుడు ఎర్రగా మెలమెలలాడుతూ ఉంటాయి. డాక్టర్ గారు వచ్చి వేదితను పరీక్షించి ఇంజెక్షన్ చేశాడు. వెళ్తూ రఘునాథరావు గారితో రేపు ఒకసారి అమ్మాయిని ల్యాబొరేటరీకి తీసుకురండి, ఒక్కసారి ఎక్స్రే తీస్తే మంచిది అన్నాడు. మర్నాడు తనే స్వయంగా కారులో డాక్టర్ హాస్పిటల్కి వేదితను తీసుకెళ్లాడు రఘునాథరావు. ఎక్స్రే తీశాక 2 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు డాక్టర్ గారు. అలాగే 3వ రోజున రఘునాథరావు గారికి ఫోన్ చేశాడు ఆ డాక్టర్. ఒకసారి రమ్మంటూ వెళ్ళాడు రఘునాథరావు. నేను ఊహించింది నిజమైంది. అమ్మాయికి టీబీ ప్రారంభ దశలో ఉంది. చూసారా ఈ లెఫ్ట్ లంగ్లో ఎలా తూట్లున్నాయో అన్నాడు. రఘునాథరావుకి గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్టుగా అయింది. డాక్టర్, టీబీ అంటారా అన్నాడు కంగారుగా గాబరాగా. అవును, మీరు భయపడవలసిన పనేం లేదు. 2-3 నెలలు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే అమ్మాయికి తగ్గేటట్టు చేయండి అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు డాక్టర్ని రఘునాథరావు గారు. డోంట్ వరీ మిస్టర్ రఘునాథరావు, ఆఫ్టర్ ఆల్ టీబీ, అంత భయపడవలసిన అవసరమే లేదు. ఈ రోజుల్లో శానిటోరియంలో అడ్మిట్ చేయండి. ప్రశాంతమైన వాతావరణంలో సక్రమంగా వైద్యం జరిగితే తొందరగానే తిరిగి ఆరోగ్యం పొందవచ్చు అంటూ రఘునాథరావు గారికి సలహా కూడా చెప్పాడు డాక్టర్. బాంబేలో అటువంటి శానిటోరియం ఏదైనా ఉందా డాక్టర్ అని అడిగాడు రఘునాథరావు. నాకు తెలిసినంత వరకు ఇక్కడికి 25 మైళ్ళ దూరంలో ఒక శానిటోరియం ఉంది. నగరానికి దూరంగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఆ శానిటోరియంలో నా ఫ్రెండ్ ఒకతను డాక్టర్గా పనిచేస్తున్నాడు. నేను లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి, అడ్మిట్ చేసుకుంటాడు అంటూ అప్పటికప్పుడు లెటర్ రాసిచ్చాడు డాక్టర్. విషయం విని నివేదిత కృంగిపోయింది. కుళ్ళి ఏడ్చింది. కానీ చివరికి తనకు తనే ధైర్యం చెప్పుకొని విరక్తి ఏర్పరచుకుంది. ఏం జబ్బొస్తే ఏమైంది? ఎక్కువైతే చచ్చిపోతానేమో, అంతే కదా, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా. ఆ పోయేదేదో ఇప్పుడే పోతే ఏమైంది? బ్రతికేం సాధించాలి? ఎవరి కోసం బ్రతకాలి? తను ఎవ్వరికీ అక్కర్లేదు. తనకు కావలసిన వారెవ్వరూ లేరు. బలవంతంగా చనిపోతే ఈ లోకంలో ఎన్నో అపోహలు పడుతుంది. ఏ మందు తీసుకోకుండా ఉంటే కొన్నాళ్లకి చనిపోతుంది. అప్పుడు ఇక ఎవ్వరికీ బాధ ఉండదు. తనని ఆదరించలేదే ఎవరు, అనురాగం చూపలేదు అన్న బాధ తనకే ఉండదు. అలా ఆలోచిస్తున్న వేదిత శానిటోరియంలో చేరనని మొండికెత్తింది. రఘునాథరావు గారు బ్రతిమిలాడారు కూతుర్ని. నాకేం జబ్బు లేదు నాన్న, బాగానే ఉన్నాను అంటూ నవ్వలేక నవ్వింది వేదిత. ఏం తల్లి, మందిప్పించక చంపారని నలుగురు మమ్మల్ని అనుకోవాలని చూస్తున్నావా అంది సావిత్రి గయ్యన. నలుగురు? ఈ నలుగురికి మనం ఎందులో దేనికి భయపడుతున్నాం గనక ఈ విషయంలో దడవడానికి అని అనుకుని జవాబు చెప్పలేదు పింతల్లికి వేదిత. తనెంత చెప్పినా వినకపోవడంతో డాక్టర్ని తీసుకువచ్చి ఆమెకు చెప్పించాడు రఘునాథరావు. ఆయన వేదిత దగ్గర కూర్చుని మంచిగా లాలనగా నచ్చజెప్పాడు. చివరికి రఘునాథరావు ఆ డాక్టరు ఇద్దరు వెళ్ళి వేదితను శానిటోరియంలో చేర్పించారు. వేదితను శానిటోరియంలో చేర్పించిన 4 రోజుల్లో రఘునాథరావు దుబాయ్ వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానంటూ. అయితే వేదిత ఆరోగ్యం కోసమని అతను డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెట్టాడు. వేదిత అక్కడున్న 2 నెలల్లో సావిత్రి పిల్లలు ఒకసారి వచ్చి చూసి వెళ్లారు. 4 రోజుల్లో వస్తానని దుబాయ్ వెళ్ళిన రఘునాథరావుకి కుదరక రానే లేదు. కళ్ళ కోల్పోయి జీవోత్సవంలాగా 2 నెలల క్రితం వచ్చిన వేదిత ఇప్పుడు పూర్తి ఆరోగ్యం పొందింది. అక్కడున్న కాలంలో తరచూ ఆ వార్డుకి డే డ్యూటీలకు, నైట్ డ్యూటీలకు వచ్చే డాక్టర్ వంశీకృష్ణతో బాగా పరిచయం అయింది.
మొదటిసారిగా అతను డ్యూటీకి వచ్చిన రోజు వేదితను చూసి తెలుగువారు అమ్మాయా అంటూ స్వచ్ఛమైన తెలుగులో అలా మాట్లాడుతున్న డాక్టర్ గారిని సంభ్రమంగా చూసింది వేదిత. అవును డాక్టర్, మాది ఆంధ్ర. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు మా నాన్నగారు అని చెప్పింది వేదిత. మాది ఆంధ్ర, ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం వచ్చాను డాక్టర్గా అన్నాడు డాక్టర్ వంశీకృష్ణ. ఆ శానిటోరియంలో ఒక తెలుగు డాక్టర్ ఉండడంతో ఎంతో సంతోషాన్ని కలిగించింది వేదితకు. పైగా డాక్టర్ వంశీకృష్ణ అందరితో నవ్వుతూ చనువుగా మాట్లాడుతూ ఉండడం కూడా వేదితను ఆకర్షించాడు వంశీకృష్ణ. అతని తెలుగువాడు అని తెలియనంత చక్కగా హిందీలో మాట్లాడుతూ ఉండడం వల్ల అతడు తెలుగువాడని అంత తొందరగా ఎవ్వరూ ఊహించలేరు. డాక్టర్ వంశీకృష్ణకి తెలుగు తెలిసిన ఒకానొక పేషెంట్ వేదిత మాత్రమే. తెలుగులో ఆమెతో మాట్లాడుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించేది వంశీకృష్ణకి. అందుకే వీళ్ళు చిక్కినప్పుడల్లా ఆమెతో మాట్లాడుతుండేవాడు. మాటల్లో అతనికి సాహిత్యం అంటే ఇష్టమని తెలిసిన వేదికకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అతడితో ఎంతోసేపు సాహిత్యం గురించి చర్చలు చేసేది. అలాగే మాటల్లో ఒక కవి, రచయిత అయిన వంశీ డాక్టర్ వంశీకృష్ణ అని తెలిసినప్పుడు విపరీతంగా ఆశ్చర్యపోయింది, ఆనందపడిపోయింది వేదిక. తను ఎన్నాళ్ళుగానో ఒక్కసారి చూడాలని, మాట్లాడాలని కోరుకున్న రచయిత ఈరోజు తన కళ్ళెదుట తిరుగుతున్న వంశీకృష్ణేనన్న విషయం ఆమెను అధిక సంతోషంలో ముంచివేసింది. అతని ప్రతి రచన తిరిగి చదివి తన్మయత్వం పొందేది. అతని ప్రతి రచనలోనూ అంతర్గతంగా ప్రస్ఫుటమయ్యే ఆవేదన, బాధలు ప్రత్యక్షంగా చూస్తున్న వంశీకృష్ణలో కనిపించలేదు వేదితకు. నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అతనిలో ఏదో బాధ ఉందని నిజం అనిపించదు. ఎవరైనా తనలో తానే అనుకుని నవ్వుకుంది వేదిత. రచయితలు మాత్రం అన్నీ అనుభవించే రాస్తారేంటి అని అనుకుంది. ఓసారి అతనితో ఆ మాటే అంది. మీరే రచయిత వంశీ అని తెలిసినప్పుడు ఎంత ఆనందపడ్డానో చెప్పలేను. మీ ప్రతి రచన నేను తప్పకుండా చదువుతాను. ఎందుకో మీరు రాసిన కవితలు కానీ చదివిన వెంటనే ఏదో అర్థం కానీ నిర్వచించలేని బాధానుభూతికి గురవుతాను. మనసున ఏదో తీయని బాధతో మెలితిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా వ్రాయగలరు అంత బాగా? వంశీ నవ్వి ఊరుకున్నాడు ఆ మాటలకి. నిజం, ఈ ప్రతి రచన నా దగ్గర భద్రంగా దాచాను. ఎన్నిసార్లు మిమ్మల్ని కలుసుకుంటే బాగుండు అని అనుకున్నాను. ఎంత విచిత్రం, మీరు ఈ ఊరిలోనే ఉన్నారు. ఆ మాటలకు మెల్లగా నవ్వేశాడు వంశీకృష్ణ. అనుకోకుండా అప్రయత్నంగా ఎక్కడ కలిసాం. నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. థ్యాంక్ యూ, అదంతా మీ అభిమానం. నవ్వుతూనే చిన్నగా అని వెళ్ళిపోయాడు డాక్టర్ వంశీకృష్ణ. మరొకసారి అతను రౌండ్స్కి వచ్చినప్పుడు నాకు మా ఇంట్లో కంటే ఇక్కడే బాగుంది డాక్టర్ అంది వంశీకృష్ణతో. ఎందుకని అని అడిగాడు వంశీకృష్ణ నవ్వుతూ. మీకు ఇప్పుడు ఇంకేమీ పని లేకపోతే వింటానంటే ఎందుకో చెప్తాను అంది చిన్న పిల్లలాగా. చెప్పండి అంటూ ఉంటే వెంటనే బెడ్ దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు వంశీకృష్ణ. ఎన్నడూ ఎవరితోనూ మనసులోని బాధను పెదవి దాటి చెప్పని వేదిత ఆ రోజు మనసు విప్పి అతనితో అంతా చెప్పుకుంది. కలిగిన ఇంటి ఆడపడుచు అయిన వేదిత అలా ఆప్యాయత కోసం, అనురాగపూరితమైన మాటల కోసం పరితపించిపోవడం వంశీకృష్ణకి జాలి అనిపించింది. తను ఎవ్వరి ఆదరణని, ఆప్యాయతని పొందలేదే అన్న బాధ, దిగులు ఆమెకు జబ్బు రూపంగా కృంగదీస్తున్నాయని గ్రహించాడు వంశీకృష్ణ. అది అతి త్వరగా కోలుకోవాలి అంటే ఆమెకు ఆదరణ ముఖ్యం అనుకున్నాడు. సహజంగా ప్రతి పేషెంట్ని ఆదరణగా, దయగా చూసే వంశీకృష్ణ వేదిత విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని అనురాగంగా, ఆప్యాయంగా చూడసాగాడు. మందులతో పాటు ఆమెకు అతని ఆదరణ, ఆప్యాయతలు, అండదండలతో తొందరగానే కోలుకుంది వేదిత. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయిపోయింది. నిర్మలంగా పసిపాపలాగా మనసు విప్పి చెప్పుకున్న వేదిత విషయంలో అందరికంటే కూడా మరింత శ్రద్ధ వహించడం తప్పనిపించలేదు వంశీకృష్ణకి. జీవితం మీద విరక్తితో అసలు రోగానికే మందులు వేసుకోనని మరాయించిన వేదిత ఆసుపత్రిలో చేరాక జీవితం మీద ఏవేవో ఆశలు చిగురింప చేసుకుంది. సరదాగా ఆదరణగా మాట్లాడే వంశీకృష్ణ మాటల కోసం భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పులతో, చిరునవ్వుతో మనసు నిండా పలకరించే సిస్టర్ కోసం
ఆ శానిటోరియంలోనే ఉండిపోవాలని ఉంది ఆమెకు. కానీ ఆరోగ్యం చక్కబడిన తర్వాత ఇంకా అక్కడ ఉండడానికి ఏ డాక్టరు అంగీకరించడు. ఇంకా 4-5 రోజుల్లో ఆమెను ఇంటికి పంపించేస్తారు. తలుచుకుంటేనే ఆమెకు చాలా దిగులుగా ఉంది. మోకాళ్ళపై గడ్డం ఆనించుకొని కూర్చున్న నివేదిత చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ చిన్న కొండపై కూర్చుంటే దూరంగా కనిపిస్తున్న నగరంలోని లైట్ల తోరణాల్లా కనిపిస్తుంటే అటే చూస్తున్నాడు వంశీకృష్ణ. చాలా సమయం నిశ్శబ్దంలో కరిగిపోయింది. డాక్టర్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? హఠాత్తుగా అడిగింది వేదిత. చెప్పగలరా? ఏమిటో ఆ విషయం? చెప్పగలిగేదైతే చెప్తాను అన్నాడు వంశీకృష్ణ. ఆహా, మీకు చెప్పాలనిపిస్తే చెప్పేయగలరు అంది వేదిత. ఆమె మాటలకు ఏమిటో ఆ విషయం అడగామన్నట్టుగా చూశాడు వంశీకృష్ణ. మీరు అందరితో ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. ఎందుకు? ముందు ఆశ్చర్యంగా చూశాడు వంశీకృష్ణ. తర్వాత నీకు అసలు ఎందుకు వచ్చింది ఆ సందేహం అని అడిగాడు నెమ్మదిగా, యథాలాపంగా. మీకు అంటే నా ఊహ తప్పు కాదన్నమాట. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఆ భావం వచ్చిందన్న మాటే కదా. వేదిత ఏం మాట్లాడినా కంఠస్వరం వినడానికి ఇంపుగా ఉంటుంది అని అనుకున్నాడు వంశీకృష్ణ. కరెక్ట్, నన్ను తెలిసిన చాలామంది ఆ ప్రశ్న వేస్తూ ఉంటారు. నిజం చెప్పినా నమ్మరు. మీరు చెప్పండి, 10 మందిలో మీరు తిరిగిన ఒంటరిగా మౌనంగా ఉన్నప్పుడు ఎదుటివారికి గంభీరంగా కనిపించడం సహజం కదా అన్నాడు నవ్వుతూ వంశీకృష్ణ. నేను నమ్మను మీ మాటలు. మీరేదో దాచేస్తున్నారు. సాధారణంగా మౌనంగా ఉన్నప్పుడే గంభీరంగా కనిపించడం సహజం. అయితే ఆ గంభీరతలో ఏదో ఆవేదన దాగి ఉంది అని అనిపిస్తుంది నాకు. వేదిత మాటలకు తెల్లబోయి చూశాడు వంశీకృష్ణ. అది గ్రహించిన వేదిత, మరి అలా తెల్లబోయి చూడకండి, నేను చెప్పింది నిజం కాదంటారా? మీలో ద్వంద్వ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వంశీకృష్ణ ఇంకా విస్మయానికి లోనయ్యారు. మీరు నన్ను అంత పరిశీలనగా ఎప్పుడు చూశారు అని అడిగాడు విస్మయంగానే. విచిత్రంగా నవ్వింది వేదిత. అలా నవ్వుతుండగా వీస్తున్న గాలి తరగల్లో తేలి తేలి ఏదో నాదంలాగా వంశీకృష్ణ చెవులను తాకి మైమరిపించింది ఒక క్షణం. ఇక్కడ చేరినప్పటి నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరేదో మానసికంగా బాధపడుతున్నట్టుగా తోస్తోంది నాకు. వేదిత అలా మాట్లాడుతుందని కానీ మాట్లాడగలదు అని కూడా ఊహించలేదు వంశీకృష్ణ. మౌనంగా తలంచు కూర్చున్నాడు. వెన్నెల తన ముఖం మీద పడకుండా చూసుకుంటూ కనురెప్పలు మాత్రం పైకెత్తి ఆ వెన్నెల్లో ఆమెను చూస్తూ కూర్చుండిపోయాడు. అతని మౌనాన్ని చూసిన వేదిత, చూడండి డాక్టర్, నేను ఇలా అడగడం మీకు బాధను కలిగించిందేమో, నా భావన తప్పేమో, తొందరపడ్డానేమో, అయినా అడగకుండా ఉండలేకపోయాను. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి మీ మనసులోని బాధ, లేకుంటే వద్దు. డబ్బులో పుట్టి పెరిగాను, తల్లిదండ్రుల అనురాగం మాత్రం దొరకలేదు. ఒక్క అనురాగపూరితమైన మాట మనిషికి మానసికంగా ఎంతటి బలం ఇవ్వగలదో ఇక్కడికి వచ్చాక అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. డాక్టర్, నేను మనసు విప్పి చెప్పుకోవడం వల్లే నేనింత తొందరలో ఆరోగ్యవంతురాల్ని కాగలిగాను. సాధారణంగా హాస్పిటల్ అంటే అందరూ చిరాకు పడతారు, కానీ నాకు ఇప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో ఇక్కడే ఉండిపోవాలనుంది. కారణం ఏమిటో తెలుసా? కారణం మీ ఆదరణపూరితమైన ట్రీట్మెంట్ కోసం. తిరిగి ఇంటికి వెళ్తే ఏముంది నాకు అక్కడ? తిరిగి వేదిత స్వరం బాష్పరుద్ధం అయిపోయింది. వేదిత, వంశీకృష్ణ మనసు బాధగా మూలిగింది. మీరు చిన్న చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకొని బాధపడుతున్నారేమో. తల విసురుగా తిప్పింది వేదిత. భయం కాదు డాక్టర్, వాస్తవం. నాకింట్లో మనశ్శాంతి లేదు. అసలు ఆ ఇల్లు చూస్తేనే జీవించాలనే కోరిక నశిస్తోంది నాలో. ఇక్కడికి వచ్చే వరకు అలాగే అనుకున్నాను. ఇక్కడ చేరిన మందులు అవి సరిగ్గా తీసుకోకుండా రోగం ముదిరిపోవాలి, దాంతోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి అని. కానీ ఇక్కడికి వచ్చాక మనసు మూగబోయింది. ఎక్కడో ఏమోలో ఎందుకో నాలో తిరిగి జీవించాలనే ఆశ చోటు చేసుకుంది. వేదిత మాటలకు అడ్డు వచ్చాడు వంశీకృష్ణ. చూడండి వేదిత, మీరు అనవసరంగా మనోక్లేశాన్ని పెంచుకుంటున్నారు. మీ సవతి తల్లి గారి మాటలు వదిలేయండి. మీ తండ్రి గారికి మీ మీద అనురాగం ఎందుకు ఉండదు? ఉండబట్టే కదా మీ ఆరోగ్యం కోసం అంత డబ్బు ఖర్చు పెట్టారు.
మీరు పొరపడుతున్నారు డాక్టర్. మా నాన్న డబ్బు విలువ తెలియదు, 2 చేతులా సంపాదిస్తున్నారు. అలాగే 2 చేతులతోనూ విరజిమ్మి ఖర్చు చేయడం కూడా అంతే అలవాటు. డబ్బుదే ఉంది డాక్టర్. ఆయన పేకాట్లో రేసులకి ఖర్చు పెట్టినట్టే ఖర్చు పెట్టారు. కానీ ఒక్కసారి నన్ను చూడ్డానికి మళ్ళా ఇక్కడికి రాగలిగారా? వేదిత కంఠంలో కొంచెం ఆవేశం తొంగి చూసింది. ఆయనకి ఎన్నో పనులు, అసలు ఊళ్ళోనే లేరు. ఎన్నెన్నో పనులున్నా కన్న కూతురు కంటే ఎక్కువ. కన్న కూతురు ఉన్నదో తిన్నదోనన్న విషయం కూడా పట్టించుకోకుండా ఎందుకు ఆ సంపాదన? ఈసారి కొంచెం కోపంగానే వచ్చింది ఆ మాట. వేదిత, ఒక్క మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా. కొందరికి కొన్ని విషయాల మీద ఆసక్తి, మమకారం ఎక్కువ. మీరెన్నైనా చెప్పండి డాక్టర్. మనసుకు మమత, మనిషికి శాంతి, కంటికి కొనుక్కులేని సంపాదన. ఎంత సంపాదన ఉన్నా ఒకటే. లక్షలున్న ఆనందం ఉండద్దా? ఏం జీవితం? అందుకే ఈ డబ్బున్న వాళ్ళంటే నాకు అసహ్యం. ఇంట్లో మనుషులతో కూడా డబ్బు సంబంధాలు, ప్రేమానురాగాలు తక్కువ డాక్టర్. అందరి సంగతి ఏమో కానీ మా ఇంటి పరిస్థితి అదే. చీర కుచ్చిళ్ళు పక్కగా సగం కనిపిస్తున్న పాదాల వంక చూసుకుంటూ అంది వేదిత. ఇలా అంటున్నానని మరోలా అనుకోకే. మీరు తొందరగా ఎందుకు వివాహం చేసుకోకూడదు? వివాహం చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి వల్లనైనా మీరు కోరుకున్న అనురాగం పొందవచ్చు. జీవితానికి అర్థం తెలుస్తుంది. మీకు మనశ్శాంతి లభించవచ్చు కదా. వివాహం నాన్న అంతస్తుకి సరితూగగల ఏ లక్షాధికారునో అల్లుడుగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు అంది వేదిత. వంశీకృష్ణ మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజే వేదిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఉదయమే ఇంటికి ఫోన్ చేసింది. సావిత్రి తీసుకుంది రిసీవర్. తండ్రిని గురించి అడిగింది వేదిత. రఘునాథరావు గారు ఊర్లో లేరని, రాడని చెప్పింది. వేదితకి ఎందుకో చాలా నిరాశ కలిగింది. తన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే రోజున తండ్రి వస్తాడని, వచ్చి తనని దగ్గరుండి స్వయంగా ఇంటికి తీసుకెళ్తాడని ఆశించింది. తండ్రి అసలు ఊళ్ళో లేడని తెలిసి నిరాశ పడిపోయింది వేదిత. సావిత్రితో కారు పంపించమని చెప్పింది. ఏ కళ్ళనుందో సావిత్రి వెంటనే అంగీకరించి అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది. వేదితకు ఇంటికి వెళ్తున్నాననే ఉత్సాహం లవలేశమెంతైనా లేదు. ఆ ముఖంలో సంతోషం లేదు, ఏదో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. క్రిందటి రోజు సాయంత్రం కూడా వంశీకృష్ణ లాన్లో పడుకుని ఉన్నప్పుడు వేదిత వచ్చింది. వస్తూనే, డాక్టర్, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పనే లేదు అంది. సూటిగా ప్రశ్నించిన ఆ ప్రశ్నకు ఇబ్బందిగా చూశాడు వంశీకృష్ణ. అది గమనించిన వేదిత చిన్నబుచ్చుకుంటూ, మేం మనసులోని బాధ ఇతరులకు చెప్పుకుంటే బరువు తీరుతుందని అడిగాను, కానీ మరో ఉద్దేశం ఏమీ లేదు డాక్టర్. ఆల్ రైట్, మీకు అభ్యంతరం అయితే ఇంకా అడగనులేండి అంటూ విసురుగా లేచిపోయింది వెళ్ళిపోవడానికి. అలా విసురుగా లేవడంతో ఆమె పొడవాటి జడ రివ్వున తిరిగి అడుగు దూరంలో కూర్చున్న వంశీకృష్ణ నెత్తిన టపీమని ముద్దు పెట్టుకుంది. అబ్బా అనుకున్నాడు అప్రయత్నంగా. 2 చేతులు నెత్తిన పెట్టుకున్న వంశీకృష్ణ అలా వెళ్ళబోతూ కొంచెం ఆగి వెనక్కు తిరిగి, ఐఎమ్ సారీ, వెరీ సారీ. నా పొగరుబోతు జడ తరఫున నేను సారీ చెప్పుకుంటున్నాను, క్షమించండి అంది అటు తిరిగిపోతూ. ఎందుకో ఆ మాటలకు నవ్వొచ్చింది వంశీకృష్ణకు. తొలి వెలుగులాగా అతని పెదవులపై విరిసింది చిరునవ్వు. ప్లీజ్ వేదిత, వెళ్ళిపోకండి, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు తొందరగా వంశీకృష్ణ. వద్దులేండి, పోయి పడుకుంటాను అల్లరి అభినయిస్తున్నట్టుగా అంది వేదిత. కాదు వేదిత, మీరు నా కథ చెప్పమని అడిగారు కదా, చెప్తాను, వినరా మరి? కాస్త హెచ్చు స్వరంతో అన్నాడు వంశీకృష్ణ. నిజంగా అని వెనక్కి తిరిగి చూస్తూ అడిగింది. ప్రామిస్. వేదిత వచ్చి కూర్చుంది. అతనికి కొంచెం దూరంలో అలా వచ్చి ఎదురుగా బుద్ధిగా మలిచిన పాలరాతి బొమ్మలాగా కూర్చున్న వేదికను చూసి చూడనట్టుగా చూశాడు ఒక్క క్షణం. కొంచెం పక్కగా కూర్చుని ఉండడం వల్ల ఆమె అందమైన చెక్కిలిపై నిలిచే భాగ్యం కలుగుతుందేమోనని ఆశగా ఏటవాలుగా ప్రసరించి ఆమె చెక్కిలపై పడుతూ నిలవలేక జారుతున్న వెన్నెల. వంశీకృష్ణ ముఖం కొంచెం వంచుకొని ఉండడం వల్ల, జుట్టు ఎత్తుగా కళ్ళ మీద పడుతుండడం వల్ల అతడు అలా చూస్తున్నాడని గ్రహించలేకపోయింది వేదిత. అతను చెప్పబోయేదేదో అతి ఆత్రంగా వినడానికి శ్రద్ధంగా ఉన్నట్టు కూర్చుంది వేదిత. నా సర్వీస్లో మీలాంటి పేషెంట్ని ఎంతవరకు చూడలేదు నేను.
మీకు ఆరోగ్యం రావడంతో చాలా అల్లరి చేసేస్తున్నారు. ఒక డాక్టర్ని పట్టుకుని ఒక పేషెంట్ ఇలా అనడం భావ్యమా? నవ్వుతూ అన్నాడు వంశీకృష్ణ. మీరు డాక్టర్ కావచ్చు, కానీ ఇరువురం మనుషులం. ఆమె మాటలకు ఖిన్నుడయ్యాడు వంశీకృష్ణ. అయినా సర్దుకుంటూ, భలే వారే మీరు, బుద్ధిగా నిద్రపోండి అంటే మీ కథ చెప్పండి డాక్టర్ అంటూ వచ్చి కూర్చున్నారు అన్నాడు నవ్వుతూ వంశీకృష్ణ. వేదిత ఈసారి మెల్లగా నవ్వేసింది. వేదిత, మీకు ఒక్క మాట చెప్తాను, కోపం తెచ్చుకోకండే. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనిపిస్తోంది నాకు. తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈసారి కలుసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చెప్తాను. నా అంతటి నేనుగానే మిమ్మల్ని పిలిచి చెప్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని కలుసుకోవడానికి అభ్యంతరమా అని అడిగాడు మెల్లగా. వంశీకృష్ణ మాటలకు వేదిత కళ్ళు మెల్లమెల్లాడాయి సంతోషంతో. లేదు డాక్టర్, లేదు, నాకేం అభ్యంతరం లేదు. అదే విషయం మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నాను. మీరే అడిగారు. మీరు ఎప్పుడైనా మా ఇంటికి ఫోన్ చేయొచ్చు, రావచ్చు. అలాగే నాకు రావాలనిపించినప్పుడు మీ దగ్గరకు వస్తాను. మీకు అభ్యంతరమా అందే. నో, తప్పకుండా రండి. నాకు ఇక్కడ తెలుగు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. మీరైనా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే మనం చక్కగా సాహిత్యం గురించి వాటి గురించి చక్కగా మాట్లాడుకోవచ్చు. వంశీకృష్ణ స్వరంలో ఏదో ఆనందం చోటు చేసుకుంది. అయితే మీరు చెప్తానన్న కదా, ఇప్పుడు చెప్పరన్నమాట తిరిగి అడిగింది వేదిత. సారీ, ఈసారి కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను. అలా ఆ రోజు అతని దగ్గర మాట తీసుకుని కానీ వదిలిపెట్టలేదు వేదిత. ఉదయం 10 గంటల సమయంలో బాబీ కారు తీసుకొచ్చాడు వేదితను ఇంటికి తీసుకెళ్ళడానికి. తనను తీసుకెళ్ళడానికి వచ్చిన బాబీని చూస్తూ వేదిత మనసులో అనురాగం పొంగింది. బాబీ పొగరుబోతుగాను నిర్లక్ష్యంగానూ ప్రవర్తించిన ఒక్కొక్కప్పుడు అతను సావిత్రి లతల కంటే మెరుగ్గా అనిపిస్తాడు. డిశ్చార్జికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రఘునాథరావు గారు ముందే ఏర్పాటు చేయడంతో ఆ గొడవ లేకుండా పోయింది. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చి కారులో కూర్చుంది. బాబీ వేదిత సామానంతా డిక్కీలో వేయించాడు. డాక్టర్, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి వంశీకృష్ణతో మరోమారే అంది వేదిత. డాక్టర్ వంశీకృష్ణ కారు వరకు వచ్చి సాగనంపాడు. ఆమె మాటలకు అలాగేనంటూ తార్ రోడ్డు మీద కారు పరుగులు పెడుతోంది. వేదిత ఆలోచనలన్నీ వెనక్కి తిరిగి హాస్పిటల్ని, ఈ 2 నెలల జీవితం గురించే ఆలోచిస్తున్నాయి. బాబీ కారు చాలా స్పీడ్గా పోనిస్తున్నాడు. బాణంలా దూసుకుపోతున్న కారును చూసి బాబీ స్పీడ్గా డ్రైవ్ చేయగలడని తనకు తెలిసిందే అని అనుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను అతి నేర్పుగా తప్పించుకుంటూ చాలా స్పీడ్గా పోతోంది కారు. ఆ స్పీడ్ చూసేసరికి వేదికకు కొంచెము భయం అనిపించింది. వేదిత డ్రైవ్ చేస్తుంది, కానీ సాధారణంగా సాధ్యమైనంత మెల్లగానే పోనిస్తుంది కారు. బాబీ కొంచెం స్పీడ్ తగ్గించకూడదు అంది సీటు మించి కొంచెం ముందుకు వంగి. సీరియస్గా డ్రైవ్ చేస్తున్న బాబీ, ఏ భయంగా ఉందా అడిగాడు వేదిత మాటలకు. భయం కాదు, మెల్లగా పోవచ్చు కదా అని అమ్మ అర్జెంటుగా కారు కావాలని చెప్పింది. హాస్పిటల్ దగ్గరే ఆలస్యమైందా, ఈ పాటికి ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు బాబీ. వేదిత మరింకేమీ మాట్లాడలేదు. మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరింది కారు. వరండాల్లోనే పచార్లు చేస్తూ కనిపించింది సావిత్రి. ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్టుగా పట్టుచీర కట్టుకునుంది. కొంచెం లేట్ అయింది, రా, నిన్ను ఎక్కడ కావాలో అక్కడ దిగబెట్టి వస్తాను అన్నాడు బాబీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కదలకుండానే. వస్తున్నా, బ్యాగ్ తెచ్చుకొస్తానుండు అంటూనే లోపలికి వెళ్ళింది. ఈ లోపల వేదిత కారు దిగి వరండాలోకి వచ్చింది. లోపల నుంచి వస్తున్న సావిత్రి వరండాలోకి వచ్చి వేదితను ఒకమారు పరిశీలనగా చూసింది. అసలే అందంగా ఉండే వేదిత కొత్తగా చేకూరిన ఆరోగ్యంతో మరింత మిసమిసలాడిపోతూ కనిపించేసరికి ఆమె కళ్ళు ఒక్కసారి మెరమోడ్పులాడాయి. అంతలోనే సర్దుకుంటూ మొక్కుబడిగా పలకరించినట్టుగా, ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అంది. సావిత్రి ఆ మాత్రం కూడా పలకరిస్తుందని ఊహించిన వేదిత ఒక్కసారి తడబడుతూ, బానే ఉంది పిన్ని అని అంది. సావిత్రి అడిగింది అయితే గాని సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయింది. పద టైం అయిపోతుంది అంటూ బాబీని తొందర పెడుతూ వరండా మెట్లు దిగిపోయింది. నౌకర్ని పిలిచి ఈ లోపల డిక్కీలోని సామాన్లు లోపల పెట్టించాడు బాబీ. వేదిత లోపలికి నడిచింది మెల్లగా నెట్టూరుస్తూ. అమ్మాయి గారు తిరిగొచ్చేశారని నౌకర్లందరి మొహాల్లో సంతోషం తొంగి చూసింది. వేదిత తన గదిలోకి అడుగుపెట్టింది. 2 నెలల తర్వాత తిరిగి చూడబోతున్న తన గది ఎలా ఉంటుందో అనుకుంది వేదిత. కానీ ఎక్కడవక్కడ చక్కగా నీట్గా సర్దున్నాయి. ఈరోజు గది శుభ్రం చేస్తున్నట్టుగానే అనిపించింది.
ఆ గది బాగు చేయాలని ఆ మాత్రం నౌకర్లకి తోచినందుకు సంతోషించింది వేదిత. కిటికీ దగ్గర ఒక కుర్చీ జరుపుకొని కూర్చుంది. బయటికి చూస్తూ దూరంగా సముద్రపు అలలతో నిండి ఉంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే తనంటికి తాను తిరిగొచ్చిన సంతోషం, సంతృప్తి కలిగిన అది క్షణికమే అయింది. అంతవరకు హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షి మళ్ళీ బంగారు పంజరంలో పెట్టి బంధించినట్లుగా అయింది. సముద్రం వంక దీర్ఘంగా చూస్తూ ఏవో ఆలోచనలో ఒలిగిపోయింది వేదిత. తిరిగి తన ఒంటరితనంతో మిగిలిపోయింది. మరో వారం రోజులు గడిచాయి. ఆ రోజు రఘునాథరావు గారు దుబాయ్ నుంచి వచ్చారు. అప్పటికింకా తెల్లారలేదు. చీకటి తెరలు విడిపోలేదు. వస్తూనే వేదిత గదిలోకి వెళ్ళారు. వేదిత ఇంకా నిద్ర లేవలేదు. ఆమె నిద్ర లేచే వరకు ఆగలేకపోయారు రఘునాథరావు గారు. పక్కనే కుర్చీలో కూర్చుని అమ్మా వేదిత అంటూ మెల్లగా పిలిచారు. ఆ చిన్న పిలుపుకే కదిలి ఎవరు అంటూ లేచి కూర్చుంది మంచం మీద వేదిత. నేనమ్మా అన్నాడు రఘునాథరావు. తండ్రి స్వరం విని స్వప్నంలో జరిగింది చూస్తున్నట్టుగా చూసింది వేదిత. గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది. ఆ వెలుతురులో ఎదురుగా తండ్రి కూర్చోవడం కనిపించి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది వేదితకు. నాన్న నువ్వా అంది తొందరగా. ఆ స్వరంలో ఆనందం కొట్టొచ్చినట్టుగా నిండుకొని ఉంది. వేదిత లైఫ్లో ఇంత వింతైన అనుభవం ఉదయమే తండ్రి తన గదిలో కూర్చుని తనతో మాట్లాడడం. వేదిత మంచం దిగి లైట్ వేసింది. ఆ లైట్ వెలుతురులో సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్న కూతుర్ని చూసి ఆనందంతో మురిసిపోయింది ఆ తండ్రి మనసు. అమ్మా ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది కదా? ఆనందంతో పూడుకుపోయిన స్వరంతో అడిగారు. బాగానే ఉంది నాన్న అంది వేదిత మంచం చివరిగా కూర్చుంటూ. పోనీలేమ్మా, భగవంతుడు కరుణించాడు, మీ అమ్మ సంతోషిస్తుంది అన్నాడు రఘునాథరావు గారు. చాలా ఏళ్ల తర్వాత మీ అమ్మ అనే తండ్రి మాటల్లో వినడం చాలా అపురూపంగా ఆనందంగా అనిపించింది వేదితకు. నిన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు నేను వద్దామనుకున్నాను తల్లి, కానీ ఏవో అర్జెంటు పనులుండి రాలేకపోయాను. తండ్రి అలా చెప్తుంటే ఆశ్చర్యపోయినట్టుగా చూసింది వేదిత. తండ్రి హృదయం ఏమిటో అర్థమైనట్టుగా అనిపిస్తోంది. ఆయన పట్ల తనకున్న అభిప్రాయం తప్పేమో, తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తను పొరపడిందేమో అని అనుకుంది. పడుకో అమ్మా. ఏంటో ఇంటికి రాగానే నిన్ను పలకరిస్తే గానీ ఉండలేకపోయాను అంటూ లేచారు రఘునాథరావు గారు. పర్వాలేదు కూర్చో నాన్న అంది వేదిత తొందరగా. తండ్రి అలా కూర్చుని కాసేపు ఏమైనా కబురు చెప్తే బాగుండు అని అనిపించింది. కానీ రఘునాథరావు గారు కూతురి మనసులోని అభిప్రాయాన్ని కనుక్కోలేకపోయారు. పర్వాలేదులే అమ్మా, ఇంకా తెల్లవారలేదు, పడుకో అంటూనే బయటకు వెళ్ళిపోయారు. వేదిత మళ్ళా మంచం మీదకు ఒరిగింది. ఎందుకో ఆమె మనసు ఆ క్షణంలో అతి ప్రశాంతంగా, అతి ఆనందంగా ఉంది. పడుకున్నా మరింక నిద్ర పట్టక 10 నిమిషాల్లోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కోసం డైనింగ్ రూమ్లోకి వెళ్ళింది. అప్పటికింకా ఎవ్వరూ నిద్ర లేవలేదు. బాబు, లత ఇద్దరూ కూడా ఉదయం 6 గంటలకంతా బెడ్ కాఫీ తాగి తిరిగి 7:30 ప్రాంతంలో అదరాబదరా స్నానం, టిఫిన్ ముగించుకొని కాలేజీలకు వెళ్ళిపోతారు. వేదితకు అలా ఇష్టం ఉండదు. బెడ్ కాఫీ తాగాలంటే ఆ ఇష్టం ఉండదు. రెగ్యులర్గా సాయంత్రం కూడా బ్రష్ చేసుకునే వాళ్ళకి బెడ్ కాఫీ కానీ లేకుంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఉదయం 6 గంటలకంతా లేవడం వేదితకు అలవాటే. ఆదివారం హాల్లో కూర్చొని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ కూర్చుంది వేదిత. నమస్తే అంటూ లోపలికొచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కి పడింది వేదిత. అతన్ని చాలాసార్లు లత, బాబీల ఫ్రెండ్స్తో చూసింది. బాబీ వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడు అనుకుంటూ కూర్చోండి అంది హిందీలో చెప్తూ సోఫా చూపించింది వేదిత. అతను కూర్చుని బాబీ ఉన్నాడా అని అడిగాడు హిందీలో. చూస్తాను అంటూ బాబీ గది వైపు నడిచింది. గదిలో బాబీ లేడు. ఆ ఇంట్లో అన్ని గదులకు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. బాత్రూంలోంచి నీళ్ల శబ్దం వినిపిస్తోంది. బాబీ అందులో ఉండి ఉంటాడని అనుకుని తిరిగి హాల్లోకి వచ్చి అదే చెప్పింది అతనితో. తిరిగి తను మామూలుగా కూర్చుని టీవీ చూస్తూ ఉండిపోయింది. 5 నిమిషాలు గడిచేసరికి మేడం అంటూ మెల్లగా అతను పిలవడంతో తల తిప్పి చూసింది వేదిత. లత ఉన్నదా అని అడిగాడు. లేదు అని చెప్పింది. సావిత్రి ఉదయమే అదేదో థియేటర్లో తెలుగు పిక్చర్ మార్నింగ్ షో ఉందని వెళ్తున్న లత రానంటున్నా బలవంతంగా తీసుకెళ్ళింది. రఘునాథరావు తన రూమ్లో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నారు. మేడం, నా పేరు దిలీప్, మీ పేరు అంటూ అడిగాడు తనని తాను పరిచయం చేసుకుంటూ. తన పేరు అడుగుతున్న అతని వంక ఒక మారు అలా చూసింది వేదిత.
ముఖ పరిచయం ఉంది కానీ పేరు చదువు తెలియదు వేదితకు. అతన్ని చాలాసార్లు బాబాయ్ వాళ్ళతో చూసింది. పేరు అడిగినంత మాత్రాన తప్పే ఉంది అని అనుకుంటూ తన పేరు చెప్పింది వేదిత. గుడ్ నేమ్. మీరేం చదువుతున్నారు అని అడిగాడు దిలీప్. తన విషయాలు తెలుసుకోవాలనే అతని కుతూహలాన్ని గమనిస్తుంటే చటుక్కున ఒక విషయం గుర్తొచ్చింది వేదితకు. బాబీకి లతకు ఆడ మగ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కోసారి ఇంటికి వస్తూ ఉంటారు, పరిచయస్తులు కూడా. అలా వారిలో వచ్చిన వారితో ఒక అతను కనిపిస్తే చాలు కళ్ళప్పగించి చూస్తూ ఉండడం గమనించింది. అది గుర్తుకొచ్చింది. ఇంతలో హాయ్ అంటూ బాబీ రావడంతో బతికాన్ రా దేవుడా అనుకుంది వేదిత. హాల్లో ఫోన్ రింగ్ అవుతోంది. గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న వేదిత ఫోన్ ఎవరైనా తీస్తారేమో అని ఎదురు చూస్తోంది. అలా 4 నిమిషాలు మోగినా ఎవ్వరూ తీయలేదు. తనే తీసుకోవాలని లేచి హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకుంది. హలో అంటూ అవతల నుంచి ఎవరో మగవాళ్ళు మాట్లాడుతున్నారు. ఫోన్ కాల్ వచ్చింది వేదిత కోసమే. కానీ ఒక్క క్షణం అవతల మాట్లాడేది ఎవరో అర్థం కాలేదు. అదే అడిగింది. నేను డాక్టర్ వంశీకృష్ణని. వంశీకృష్ణ పేరు వినగానే నివేదిత హృదయం పురివిప్పిన నెమలిలాగా అయింది. సాయంత్రం నేను అలా సిటీకి వద్దాము అని అనుకుంటున్నాను. మిమ్మల్ని కలుసుకోవడానికి వీలవుతుందా? తప్పకుండా అడ్రస్ ఇస్తాను, మా ఇంటికి రండి. అలాగే, నేను కారులో వస్తున్నాను. మీరు 5 గంటలకంతా రెడీగా ఉండండి. కాసేపు ఎక్కడికైనా వెళ్దామా? అభ్యంతరమా? లేదు లేదు, తప్పకుండా వెళ్దాం, నేను రెడీగా ఉంటాను. ఎవరో వెనక తరుముకొచ్చినంత హడావిడిగా అనేసింది వేదిత. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీకృష్ణ. రిసీవర్ హుక్ మీద ఉంచి వెనక్కి తిరిగేసరికి రఘునాథరావు కనిపించారు. ఎవరమ్మా ఫోను అంటూ అడిగాడు. ఆయన నాన్న, ఆయనే డాక్టర్ వంశీకృష్ణ తడబడుతున్నట్టుగా చెప్పింది. అంటూనే వెళ్ళిపోయారు రఘునాథరావు గారు. అంతకుమించి తండ్రి ఏమీ ప్రశ్నించకపోవడం ఒక విధంగా సంతోషంగానే అనిపించింది వేదితకు. అడిగితే మాత్రం ఏమని చెప్పాలో అర్థం కాలేదు. అక్కడ తన గదిలోకి నడిచి చేతిలోకి పుస్తకం తీసుకుంది. కానీ ఒక్క అక్షరం కూడా చదవలేకపోయింది. ఆలోచనలు ఆలోచనలు అన్నీ వంశీకృష్ణ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చిన రోజని చెప్పాడు. ఎప్పుడైనా కలుసుకుంటే అభ్యంతరం లేదు కదా అని తన ఫోన్ నంబర్ ఇచ్చి తనది అడిగి తీసుకున్నాడు. ఆ రోజు నుంచి అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తనే చేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది చాలాసార్లు. కానీ సాహసించి చేయలేకపోయింది అప్పటికి. ఇప్పుడు 15 రోజుల తర్వాత చేశాడు. సాయంత్రం కాసేపు బయటికి వెళ్దామన్నాడు. వెంటనే తను ఒప్పేసుకుంది. ఎంత ధైర్యం! ఇంతవరకు పరాయ వ్యక్తులతో అలా బయట తిరగడం అంటూ వెళ్ళలేదు. అంత ధైర్యం ఎలా వచ్చింది తనకి? ఎవరితో వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏమని సమాధానం చెప్తుంది తాను? ఏమనుకుంటారు అని అనిపించింది ఒక్క క్షణం. కానీ అంతలోనే అనిపించింది, ఇంట్లో బాబీ లత ఎప్పుడూ ఎక్కడికో అక్కడికి వెళ్తూనే ఉంటారు ఎవరితో ఒకరితో. సావిత్రి సరే సాధారణంగా ఇంట్లోనే ఉండదు, రాత్రి తప్ప. రఘునాథరావు గారు ఆ ఇంట్లో ఎవరేం చేసినా అసలే పట్టదు. ఒకసారి డాక్టర్ వంశీకృష్ణతో కాసేపు బయటికి వెళ్తే తప్పేమిటి అని అనిపించింది. ఆ రోజంతా ఏవేవో ఆలోచనలతో టైం ఎలా గడిచిందో తెలియనే లేదు వేదితకు. ఇంత ఉత్సాహంగా ఆమె ఎప్పుడూ లేదు. టైంతో నిమిత్తం లేకుండా అతి సాధారణంగా సామాన్యంగా గడిచిపోతున్న జీవితంలోకి ఏదో నవ చైతన్యం వచ్చినట్టుగా అయింది. ఎవరి కోసమైతే ఎందుకోసమైనా ఎదురుచూపులు అనేవి ఎంత శక్తివంతమైనవి, ఎంత చైతన్యవంతమైనవి. సాయంత్రం 4:30 అవడంతోనే రెడీ అయిపోయింది వేదిత. ఎందుకో ప్రత్యేకమైన అలంకరణలు ఏమీ లేకపోయినా రోజు కంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నట్లు అనిపించింది వేదితకు. అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం తనలో తానే సిగ్గుపడింది వేదిత. 5 గంటలు అయ్యేసరికి ఒక చోట నిలబడలేకపోయింది వేదిత. వరండాలోకి వచ్చి మాటికి గేటు వైపు దృష్టి సారిస్తోంది. మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటోంది. అంతలోనో ఏదో గుర్తుకొచ్చిన దానిలా తిరిగి లేచి వరండాలోకి వెళ్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒక్క రఘునాథరావు గారు తప్ప. రఘునాథరావు గారు తన గదిని వదిలి బయటికి రాడు సాధారణంగా. 5:15 అయ్యేసరికి గేటు ముందు నేవీ బ్లూ కలర్ కారు వచ్చి ఆగింది. హారన్ వెంటనే వేయడంతో అది డాక్టర్ వంశీకృష్ణ కారు అని గ్రహించిన వేదిత హృదయం ఒక్క క్షణం ఎందుకో తీవ్రంగా స్పందించింది. శరీరం అంతా విద్యుత్తు ప్రవహించినట్టు ఒక్క క్షణం నిలవెల్లా కంపించిపోయింది.
చెప్పులు వేసుకోకుండా వరండాలోకి వచ్చి లోపలికి రండి అంటూ పిలిచింది. ఇప్పుడు టైం లేదండి, ఇంకోసారి వస్తాను, మీరు రెడీనే కదా అని అడిగాడు. రెడీనే అంటూ తన గదిలోకి వచ్చి చెప్పులు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి కారు ఎక్కింది వేదిత. వెంటనే ముందుకు దూసుకుపోయింది కారు. 5 నిమిషాల వరకు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. తర్వాత మౌనాన్ని ఛేదిస్తూ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు పక్కనే ముందు సీట్లో కూర్చున్న వేదితను చూస్తూ. మీ ఇష్టం అంది వేదిత అతని వంక చూడకుండానే. ఆమె అలా చెప్పినా వంశీకృష్ణ ఒక్క క్షణం ఆమె నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు. నల్లని ఫారెన్ ఎలెక్స్ చీర, అదే రంగు బ్లౌజు ఈమె అందానికి ఎంతో మన్నె తెచ్చాయి. ఆ డ్రెస్లో ఆమె నల్లని కరిమబ్బుల మధ్య మెరుపు తీగలాగా మెరిసిపోతోంది. వారం రోజులుగా మీకు ఫోన్ చేద్దామని ప్రయత్నం, కానీ టైం దొరకలేదు అన్నాడు వంశీకృష్ణ రోడ్డు వైపు చూస్తూ. నాకు టైం ఉంది, చేద్దామంటే ఏదో బిడియం అని అందామనుకుంది, కానీ అనలేకపోయింది వేదిత. ఓరగా అతని వైపు చూసింది. పక్కకు తిరిగి ఉండడం వల్ల అతని చెంప కనిపిస్తోంది. సన్నగా పచ్చగా మెరుస్తోంది అతని గడ్డం. ఇద్దరికి ఏం మాట్లాడాలో తోచడం లేదు. వంశీకృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు. అలా ఎంతో దూరం సాగిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో మాత్రం ఇద్దరు నిర్ణయించుకోలేదు. సడన్ బ్రేక్ వేశాడు వంశీకృష్ణ. ఒక్క ఉదుటున ఆగింది కారు. ఎక్కడికి వచ్చామంటూ ఒకసారి చుట్టూ పరికించి చూశాడు. కొంచెం దూరంలో చౌపాటి బీచ్ కనిపించింది. పెదవులపై చిరు దరహాసం వెలిసింది వంశీకృష్ణకి. ఎక్కడ జూహు, ఎక్కడ చౌపాటి? ఇక్కడ బీచ్లో కూర్చుందామా, లేక అలా మల్బార్ హిల్స్కి వెళ్దామా? వేదితను ప్రశ్నించాడు వంశీకృష్ణ. మల్బార్ హిల్స్కి వెళ్దాం వెంటనే చెప్పింది ఆమె. ఆమెకు అలా కొండలపై నుంచుని దీపాలతో వెలిగిపోయే బొంబాయి నగరాల్ని చూడాలంటే చాలా ఇష్టం. వంశీకృష్ణ వెంటనే మల్బార్ హిల్స్ వైపు కారు పోనిచ్చాడు. మల్బార్ హిల్స్ కొండపైన ఉండడంతో దానికి ఆ పేరు వచ్చింది. ఆ ప్రాంతంలో నివసించే వారందరూ చాలా ధనవంతులు అని వెనుకడి. ఆ కొండపైన ఉన్న గార్డెన్నే హ్యాంగింగ్ గార్డెన్ అని అంటారు. ఆ గార్డెన్ హ్యాంగ్ అవుతుంటుందేమో అని అంటారే కానీ అలా అనిపించదు. ఆ గార్డెన్లో నుంచి చూస్తే బొంబాయిలో 3 అంతలు కనిపిస్తుంది. ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, వాటి పక్కగా సముద్రం. చూడ్డానికి ఎంతో బాగుంటుంది. ఎయిర్ ఇండియా బిల్డింగు, ఓబ్రాయ్ హోటళ్ళు అన్నీ కనిపిస్తాయి. సాయంత్రం అయ్యేసరికి చౌపాటి బీచ్ పేల్పూరీలతో లైట్లతో పెళ్లివారిల్లులాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మరన్ డ్రైవ్ యూ ఆకారంలో కనిపిస్తుంది. యూ ఆకారంలో సాయంత్రం లైట్లు వెలిగేసరికి మెరిసిపోతూ ఉంటుంది మరన్ డ్రైవ్. యూ ఆకారంలోనే ఆ లైట్లు వరుసనే క్వీన్స్ నెక్లెస్ అంటారు. అక్కడి నుంచి అవి చూడడం అంటే వేదితకు ఎంతో ఇష్టం. ఇద్దరు గార్డెన్లో ఒక రౌండ్ చుట్టి ఓ చోట సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. అక్కడ కూర్చోగానే కనుచూపు మేరకు అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఓ పక్క ఆకాశాన్ని అంటే బిల్డింగులు, మరో పక్క అనంతమైన సముద్రం. చూడ్డానికి చాలా తమాషాగా ఉంది. డాక్టర్, ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా మీరు అని అడిగింది వేదిత. ఒకసారి ఒక ఫ్రెండ్తో వచ్చాను అంతే. సాయంత్రాలు అలా వ్యాహ్యాళికి వెళ్ళడానికి మా డాక్టర్స్కి ఎక్కడ కుదురుతుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. నిజమేలేండి, నాకు మాత్రం ఇక్కడ చాలా ఇష్టం. ఇలా కూర్చొని అలా బొంబాయి నగరాన్ని చూడడం అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడైనా కారు ఖాళీగా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చుని బాగా చీకటి పడే వరకు ఉండి వెళ్తూ ఉంటాను అంది వేదిత. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా అన్ని ప్రదేశాలు తెలియనే తెలియవు అన్నాడు తిరిగి వంశీకృష్ణ. మీరు సిటీకి దూరంగా ఉంటారు కదా, అందుకు కూడా తెలియవు అని. ఈ మధ్య మీరు కొత్తగా కవితలు ఏమైనా రాశారా అని అడిగింది వేదిత. లేదండి, ఎక్కడా టైం ఉండడం లేదు అంటూ తన ప్యాంట్ జేబులో కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకున్నాడు. డాక్టర్, ఇవాళ మీరు చెప్తానన్న కథ చెప్పాలి చిన్న పిల్లలాగా అడిగింది వేదిత. వంశీకృష్ణ నవ్వాడు. అలాగే, అందుకే కదా రమ్మన్నది అన్నాడు వంశీకృష్ణ. వేదిత నవ్వింది. వంశీకృష్ణ చాలాసేపు దూరంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు. అతను అలా చూస్తుంటే వేదిత అతని మొహంలోకే చూస్తూ ఉండిపోయింది. అంతవరకు ఏదో ఉత్సాహంతో సంతోషంతో వెలిగిపోయిన అతని మొహం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. అతని కళ్ళు ఆవేదనని నింపుకున్నట్లుగా చూస్తున్నాయి. బిగపట్టిన ఆ పెదవులు కదిలింపు చూస్తుంటే అతను చెప్పబోయేది ఏదో విషాదకరమైనదిగా అనిపించింది వేదితకు.
వంశీకృష్ణ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా ఇలా అన్నాడు. చూడండి వేదిత, నాలో ఆవేదన బాధలు ఉన్నాయని మరొకరికి తెలియకూడదనే నా ప్రయత్నం వృధా అయిపోయింది. మీరే కాదు, నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న వేస్తారు నన్ను. ఎవ్వరికి జవాబు ఇవ్వలేదు, కారణం చెప్పలేను. కానీ మీకు చెప్పక తప్పడం లేదు. నేను చెప్పడానికి నిరాకరిస్తే మీకు కోపం వచ్చింది. నేను ఇంకా మూర్ఖంగా చెప్పానని అనుకోకండి. మీరు హాస్పిటల్లో నుంచి ఇంటికి వెళ్ళినా దాని గురించి ఆలోచిస్తూ మీరు మనశ్శాంతి కోల్పోయి అశాంతి పెంచుకుంటారేమో అని చెప్తున్నాను. సున్నితము కుసుమ కోమలమైన మీ మనసుని నొప్పించకూడదని చెప్తున్నాను. ఇంట్లో అయిన వాళ్ళు అనురాగం కోసం తప్పించి ఆసుపత్రి పాలై మీకు డాక్టర్గా మీ వ్యాధి నయం చేయాలంటే మీరు కోరుకుంటున్న ఆదరణ అందించాలని మీతో చనువు పెంచుకున్నాను. ఆ చనువే మీరు ఈ ప్రశ్న అడిగేలాగా చేసింది. మీరన్నట్లు మీతో చెప్పుకుంటే నా బాధ కొంతైనా తీరుతుందేమో చూద్దాం అంటూ డాక్టర్ వంశీకృష్ణ 2 చేతులు వెనక్కి పెట్టి కూర్చున్నాడు. తలెత్తి ఆకాశంలో దేనికోసమో వెతుకుతున్నట్లుగా చూస్తూ మొదలుపెట్టాడు. మరి వచ్చే ఎపిసోడ్లో అతని గతమేంటి, అది తెలుసుకున్న వేదిత ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళిద్దరూ దగ్గర అవుతారా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఓపెన్ చేయగానే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.